మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో రైట్ నా మన దగ్గర ప్లాన్ ఐటినరీ మొత్తం రెడీ ఉంది. సో ఒకదాని తర్వాత ఒకటి పోదాం మనం. సో ఈరోజు మనం వెళ్ళాల్సిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్లూర్, ఉడిపి పైనకి వెళ్ళి. సో మ్యాంగ్లూర్ నుంచి ధర్మస్థల వెళ్ళాలి. 127 కిలోమీటర్స్ ఉంది ఇది. సో ఫస్ట్ మనం టార్గెట్ సెట్ చేసాం 127 కిలోమీటర్స్. లెట్ స్టార్ట్. 2:55 అంటే 3 o'clock వరకు పోతామంట. కొండాపూర్ రోడ్. ఐ థింక్ నా బ్లూటూత్ ఆన్ లేదు, బ్లూటూత్ కూడా ఆన్ చేసుకుందాం. సో ఈరోజు డే 18 మన ఆల్ ఇండియా రైడ్లా. సో నాకేం అర్థమవుతలేదు, అంటే నాకు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అసలు ఏం చేయాలా అన్నది ఏం అర్థం కావట్లేదు. ఇప్పటిదాకైతే బాగానే ఉంది, బట్ ఐమ్ ఫీలింగ్ లో, లిటిల్ బిట్ లో ఫీల్ అవుతున్నాను నేను. చూద్దాం ఏమవుతుందో, ఎక్కడి వరకు అవుతుందో. ఎస్ ఆఫ్ కోర్స్ ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు యుల్ ఫీల్ లో, యూ షుడ్ నీడ్ సంబడీ టు ఎంకరేజ్ యూ. సో లెట్స్ దేవుడి పైన భారం వేసాం, ఎక్కువ మనం ఆలోచించొద్దు, ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఐ హోప్ మీకు లాస్ట్ బ్లాగ్ నచ్చే ఉంటుంది. కొడచాద్రిది ఒక బండి మొత్తం హెవీ లగేజ్ ఉంటే డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది, లగేజ్ లేకపోతే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. బట్ నాకు తెలిసి లగేజ్ తోటే ఎక్కువ మంచి ఫీలింగ్ వస్తుంది, అండ్ దీనిలో లగేజ్ ఎక్కువైనట్టుంది. హ్యావ్ టు బ్యాలెన్స్. లెట్స్ సీ. ఇక్కడ నుంచి 127 కిలోమీటర్స్ త్రూ ఉడిపి, దాని తర్వాత మ్యాంగ్లూర్, అక్కడ నుంచి ధర్మస్థల నుంచి చిక్మంగళూరు. సో ఈ మధ్యలో ఒకవేళ చీకటి అయిపోయింది అనుకో, ఎక్కడో అక్కడ స్టే తీసుకుంటాను నేను. సో ఇంటి దగ్గర నుంచి చిన్న ఏదో ఇష్యూ ఉంది, సో దానికోసం నేను వెళ్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఆల్ ఇండియా రైడ్ స్టాప్ నేను స్టాప్ అయితే ఇనిషియేట్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసేదాకా నేను ఎప్పుడు వెనకకు తిరగలేదు. ఒకసారి ముందుకు అడిగేస్తే ఇంకో 2 అడుగులు ముందుకే వేస్తా, కానీ వెనకలకైతే వెళ్ళా. కాకపోతే పాజ్ చేయాల్సి వస్తుంది. పాజ్ అంటే ఒకసారి ఇట్లా ఆపి మళ్ళీ దాని తర్వాత వెంటనే స్టార్ట్ చేయడం. సో చూసాం, అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో మూకాంబికా టెంపుల్ వెనకాల కంప్లీట్ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి పోవాలి మనం. ఇప్పుడైతే 3.1 కిలోమీటర్స్ కొల్లూరు తర్వాత మనం హైవే ఎక్కుతాం. హైవే ఎక్కి అట్లా అని చెప్పి మళ్ళీ కోస్టల్ రోడ్లో పోతాం. ఇంతసేపు మనం మౌంటైన్స్ మధ్యలో ఉన్నాం. క్లైమేట్ ఎంత ప్లెజెంట్ ఉంది, మంచిగా చలి పెడుతుండే, ఇంకా డబల్ బట్టలు వేసుకోబోద్దు అవుతుండే. కానీ ఇప్పుడు మాత్రం ఆల్ ఆఫ్ సడన్ మనం ఎప్పుడైతే ఈ ఫారెస్ట్ వదిలి బయటికి కోస్టల్ సైడ్ సముద్రం సైడ్ పోతున్నామో, ఆఫ్ కోర్స్ ఇక ఉన్న బట్టలని ఇప్పేసి బనీళ్ళ మీద తిరగబోద్దు అవుతుంది. గైస్ ఇంకో ప్లేస్ ఉంటుంది అగుంబే అని చెప్పి, అది కూడా ఒక హిల్ స్టేషనే. సూపర్బ్ ఉంటుంది హిల్ స్టేషన్. మేబీ చాలా తక్కువ మందికి తెలుసు అగుంబే హిల్ స్టేషన్ గురించి. అది అగుంబే హిల్ స్టేషన్ మన ఉడిపి మ్యాంగ్లూర్ మధ్యలో కొంచెం పై సైడ్ వెస్టర్న్ ఘాట్లలో ఉంటుంది. అక్కడ సీతా ఫాల్స్ అని చెప్పి ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి పోవడానికి. నేను ఈసారి అయితే పోతలే, కానీ ఆల్ ఇండియా రైడ్లో అది కూడా ఒక ప్లేస్ నేను మార్క్ చేసుకొని పెట్టుకుని ఉండే, అగుంబే ఘాట్కి పోవాలని చెప్పి. బికాజ్ అగుంబే, చిక్మంగళూరు, ఇంకా కూర్గ్ ఇవన్నీ చాలా ఫేమస్, కానీ అగుంబే చాలా తక్కువ మంది పోతారు. మిగతా ప్లేసెస్ అయితే అందరు పోతూనే ఉంటారు, మీకు తెలిసిందే. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే లంచ్ చేయాలి. సో నేనేమనుకుంటున్నా, లంచ్ ఉడిపిలో చేద్దాం. ఉడిపి అంటే ఎక్కువ కిలోమీటర్లు ఉండదు. రైట్ నో మనం ఉడిపి డిస్టిక్లోనే ఉన్నాం, కాకపోతే ఉడిపి సిటీకి పోయిన తర్వాత మంచి ఫిష్ భోజనం తిందాం. హౌ మచ్ ఈస్ ద ఫ్యూయల్ ప్రైస్ నౌ టుడే? 86.40 పైసా. ఓకే, నిన్న ఫుల్ ట్యాంక్ చేసినాం, మళ్ళీ ఈరోజు ఫుల్ ట్యాంక్. నిన్న 1000, ఈరోజు మళ్ళీ 1000. ఎవ్రీ డే 1000. బో, థ్యాంక్ యూ. నో బిల్, డోంట్ వేస్ట్ పేపర్. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, నిన్న మేము అందరం కలిసి స్టే చేసినాం కదా, లైక్ సూర్య, నేను, ఇంకా కరణ్. సో నిన్న ఒక్కరికి 700 రూపీస్ అయింది. హోటల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ అవన్నీ కలిపి 780 రూపీస్. సో మీరు అంటారు మళ్ళీ కో రైడర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు రైడ్ విత్ విజయ్ అని చెప్పి, చీప్గా. సో అందుకే దీన్ని కూడా మెన్షన్ చేస్తున్నా. ఎవ్రీడే ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా మెన్షన్ చేస్తా. సో మీకు క్లియర్గా ఐడియా కూడా వస్తుంది అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం అన్నది. సో ఇప్పటిదాకా హాయ్, ఎస్, ఐల్ గివ్ యూ స్టిక్కర్, వెయిట్. నో ప్రాబ్లం, యూ వెల్కమ్. సో మీటర్ పైన 14,000 వచ్చింది. మనం 11,000 కిలోమీటర్స్కి స్టార్ట్ అయ్యిండే, 11,000 సంథింగ్ చేంజ్. సో ఈరోజు పొద్దున నేను ఎప్పుడైతే క్యాల్కులేట్ చేసినో, ఇప్పటిదాకా మనం జస్ట్ 2,500 కిలోమీటర్స్ మాత్రమే తిరిగినాం. 2,500 కిలోమీటర్స్ అంటే నాట్ జోక్, చాలా ఎక్కువనే తిరిగినాం మనం, 2,500 కిలోమీటర్స్. ఆల్రైట్, సో రైట్ నౌ రైడ్ అప్డేట్ 105 కిలోమీటర్స్ 2 hours 1 minute. మనము ఉడిపి రీచ్ కావడానికి NH 66
మనకి 7.6 కిలోమీటర్స్లో తగులుతుంది. NH66 ఈజ్ ద లాంగెస్ట్ స్ట్రెచ్ ముంబై నుంచి. ముంబై అంటే పైన లైక్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం NH66 అనేది కవర్ చేస్తుంది. రోడ్లు ఇప్పటిదాకా కర్ణాటకలో సూపర్గా ఉన్నాయి. ముగాంబిగా టెంపుల్ ఏదైతుందో అక్కడ, ఇంకా ఆ హిల్ స్టేషన్, ఆ హిల్ పాయింట్ అక్కడ దాకా కూడా రోడ్లు సూపర్గా ఉన్నాయి. రైట్, వచ్చేసినాం మనం నేషనల్ హైవే 66 హైవే, ది కింగ్ వే. కన్యాకుమారి జస్ట్ 811 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బెంగళూరు జస్ట్ 100 కిలోమీటర్స్ ఉంది. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఆకలి అవుతుంది. సో ఉడిపి ఇంకా అంటే బెంగళూరు 100 కిలోమీటర్స్ ఉంది. టైం కూడా 1 అవుతుంది, తినేద్దాం. సో ఈరోజు ఓన్లీ వెజ్, నో నాన్ వెజ్. సో ఈరోజు తినడానికి మనకి బాయిల్డ్ రైస్, దాని తర్వాత దీంతో పాటు ఒక చట్నీ, ఇది దోసకాయ చట్నీ అనుకుంటా, నిమ్మకాయ చట్నీ కూడా, మచ్చిగ, ఇంకా రసం, పాపడ్, ఇంకా పెరుగు కూడా. ఐ థింక్ ఈ ట్రిప్లో నేను ఏదో లంచ్ చేసినో ఇదే చాలా తక్కువ, 70 రూపీస్ మాత్రమే. ఉడిపి అంటారు కదా, ఇక్కడ సాంబార్, పెరుగు, రైస్, చట్నీ. అంకుల్ వాట్ వాజ్ దట్ కర్రీ? కర్రీ along with that rasam not curry fish curry uncle. I ate veg appala papra not uncle me tinna chudanga curry not 50 మీరు తింటున్నారు కదా కర్రీ, ఆ కర్రీ పేరేంటియా? పల్లె అంటే ఏంటి? ఆ కర్రీ ఏందో నాకు అర్థమైతలేదు. వీళ్ళని అడుగుతా కూడా నాకు అర్థమయ్యేటట్టు చెప్తలేరు. బట్ ఆ కర్రీ మస్తు టేస్టీ ఉంటుంది. ఇట్ వాస్ టేస్టీ అంకుల్. బాయ్ 89 కిలోమీటర్స్ ఉంది ఈ హైవే పైన. సముద్రం పక్క నుంచి పోతున్నాం కదా, వేడి సెగలు కొడుతున్నాయి ఇక్కడ దాకా. నిలబడ్డ చోటనే మనం ఇట్లా కరిగిపోవచ్చు అంత ఈజీగా, అంత వేడి ఉంది. ఎన్నో హోటళ్ళ పైన, ఎన్నో ప్లేస్లలో ఉడిపి దోశ, ఉడిపి ఇడ్లీ, ఉడిపి హోటల్ అని చూస్తాం. వచ్చేసినాం మనం ఉడిపికి. ఉడిపి ఈజ్ జస్ట్ 4 కిలోమీటర్స్ లోపలికి. కాకపోతే మనం మ్యాంగ్లూర్ పోవాలి 57 కిలోమీటర్స్ స్ట్రైట్గా. సో యాక్చువల్గా తొందరలో మనకి ఏమైందంటే, మనం ఏదైతే ప్లేస్లో వచ్చినామో ఆడ ఒకటి మరవంతి బీచ్ అని ఉంటుంది. మరవంతి బీచ్ హైవే పైన ఉంటుంది అనమాట. ఇక్కడ సముద్రం, ఇక్కడ హైవే. సో మనము ఆ ప్లేస్ నుంచి 54 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసినాం. సో 52 కిలోమీటర్స్ ఉంది ఇడికెళ్ళి. సో నాకు ఆ మరవంతి బీచ్వి డ్రోన్ షాట్స్ చాలా రోజుల నుంచి కావాలి అని చెప్పి ఉండే. సో ఇంత దూరం వచ్చి జస్ట్ 52 కిలోమీటర్స్ కాడ ఓడిపోవడం అనవసరం. ఏదైతే అది 1 hour అవుతుందంట, 59 minutes పోవడానికి హైవేనే. సో వెళ్ళిపోదాం, 50 కిలోమీటర్స్ అటు వెళ్దాం, ఆ డ్రోన్ షాట్స్ తీసుకొని అటు నుంచి మళ్ళీ ఇటు సైడ్ బయలుదేరదాం. బికాజ్ ఉడిపి ఇంకా మ్యాంగ్లూర్ అవన్నీ ఒక్కొక్క రోజు ఇక్కడ స్టే చేసి చూడాల్సిన ప్లేసెస్. సో ఇప్పుడు ఎట్లయినా మనం స్టే చేస్తలేం కాబట్టి, ఆన్ సింగిల్ స్టెచ్ కొట్టేస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ 54 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళి దాని మీద డ్రోన్ షాట్స్ తీసుకొని అట్లా అని చెప్పి రిటర్న్ వస్తాం. 51 కిలోమీటర్స్, నో ప్రాబ్లం, వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను ఏ ట్రిప్ అయినా సరే రివర్స్ మాత్రం పోను, ఏదేమైనా సరే ముందుకు వెళ్తా. కానీ ఫస్ట్ టైం నేను వెనకాలకి వెళ్తున్నా 50 కిలోమీటర్లు. ఏమవుతుందో ఇది, ఈ ఆల్ ఇండియా ట్రిప్ కూడా ముందుకి వెనకాలకి అవుతుంది. సో ఈ ఆల్ ఇండియా ట్రిప్లో మీ అందరికీ ఒక క్వశ్చన్, ఈ ఆల్ ఇండియా ట్రిప్లో మా వైఫ్ని జాయిన్ చేసుకోవద్దా? ఎందుకంటే చాలామంది జాయిన్ చేసుకోమంటారు. సో ఒకవేళ మా వైఫ్ని జాయిన్ చేసుకోవాలంటే నేను మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. హైదరాబాద్ పోయి మా వైఫ్ని పికప్ చేసుకొని, బికాజ్ మా వైఫ్ ఎందుకు జాయిన్ కాలేదంటే, ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని పర్సనల్ పనులు ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ కావడానికి దగ్గర 2 to 3 weeks ఒక 1 month పట్టొచ్చు. సో 1 month దాకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పి నేను స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఆ 1 monthలో తను జాయిన్ కావచ్చు అని. కానీ ఇప్పుడైతే నేను సింగిల్ అయిపోయినా. ఫుల్ రైడ్ చేయాలి అంటే గ్లౌజ్ పడిపోయింది. అరే తొక్కకరా. అరే నువ్వు తొక్కకరా, నీకు దండం పెడతారా, తొక్కకరా. తొక్కిండా గట్టిగా. అందుకే దీన్ని తీసి పెడితే సెట్ ఉంటుంది. ఎందుకు గ్లౌజ్ వేసుకోలేదంటే, అప్పుడప్పుడు ఫోన్లో ఏమన్నా వస్తే దాన్ని టచ్ చేయడానికి అస్సలు వీలు అవుతలేదు. ఇంతకుముందు ఉన్న గ్లౌజెస్ మంచి టచ్ ఉండే, దీన్ని ఆ టచ్ ఏదైతే ఉంటుందో మెటీరియల్ అదంతా పోయింది.
సో గైస్ చెప్పండి, మా వైఫ్ని తీసుకురావద్దా? మీ డెసిజన్ ఏమున్నా సరే డెఫినెట్లీ తను నేను జాయిన్ చేసుకుంటా. బికాస్ ఐ వాంట్ టు డూ ఈ ట్రిప్ని నేను కపుల్ రైడ్ చేయాలని చెప్పి అనుకుని ఉండే. సో 100% పక్కా ఎట్లయినా జాయిన్ చేసుకుంటా. కాకపోతే టైం ఎట్లా ఫేవర్ చేస్తుంది అన్నది మనం ఆగి చూడాల్సిందే. ఐ గెస్ సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. బా ఇప్పుడిప్పుడే అయినట్టుంది. షిట్, ఇట్లాంటి యాక్సిడెంట్స్ చూడగానే రోడ్డు మీదకి రావాలంటే భయం అవుతుంది, రోడ్డు మీద స్పీడ్గా నడిపించాలంటే భయం అవుతుంది, రోడ్ ట్రిప్ చేయాలంటేనే చాలామందికి భయం అవుతుంది. కానీ మనం ఏం చేయలేం ఇట్లాంటి వాటికి. ఇట్స్ ఆల్ ఫేత్. సో దీనికోసమే అనమాట 50 కిలోమీటర్స్ మళ్ళీ వెనకాలకి వచ్చిన. మన ఇండియా బార్డర్ మొత్తంలో ఇది ఒకటే ప్లేస్ ఉంటుంది, సముద్రం పక్కకి హైవే. సో ఈ సీన్ని మీరు ఇట్లా కాదు, పైకి వెళ్ళి చూడాలి. పైకి వెళ్ళిపోదాం. పైకి పోతే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కంప్లీట్ స్ట్రెచ్ ఆఫ్ బీచ్ హైవే మీద, అది కూడా హైవే మీద. ఏంటంటే పన్వేల్ కన్యాకుమారి హైవే ఇది, NH66. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. ఊహూ, నాట్ బ్యాడ్. సో దీనికోసం నేను దగ్గర ఎంత 50 కిలోమీటర్స్ రిటర్న్ వచ్చిన. సో నాట్ బ్యాడ్, 50 కిలోమీటర్స్ రావచ్చు ఈ ప్లేస్ కోసం. కానీ మనం ముందుకు వస్తూ ఉంటే గాలి తగ్గుతూ ఉంది. బాబా బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ ప్లేస్. సో రైట్ నౌ మనం ఉడిపి దాటేసినాం. ఉడిపి దాటేసిన తర్వాత ధర్మస్థల వెళ్తున్నాం. మ్యాంగ్లూర్ కాకుండా వేరే రూట్ తీసుకుంటుంది. సో ఇడికెళ్ళి 103 కిలోమీటర్స్ ఉంది మన ధర్మస్థలకి. ధర్మస్థల అంటే ఆ ప్లేస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా. సో 103 కిలోమీటర్స్, 2 hours 17 minutes, 7:01 కల్లా రీచ్ అవుతామంట. అంటే నాకు ఎడిటింగ్ కూడా చాలా ఎడిటింగ్ ఉంది. మీరు చెప్తానమ్మా అంత ఎడిటింగ్ ఉంది. బికాజ్ 3-4 days నుంచి వీడియోస్ వస్తలేవు కదా, నేను టైం దొరకలేదు ఎడిటింగ్ చేయడానికి. జస్ట్ ట్రావెల్ మీద ఫోకస్ చేస్తున్నా, కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నా తీసుకురావడానికి. సో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, మీరు ఉడిపి వచ్చినప్పుడు సెయింట్ మేరీస్ ఐలాండ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. సెయింట్ మేరీస్ ఐలాండ్ రాసుకొని పెట్టుకోండి. సో కంపల్సరీ సెయింట్ మేరీస్ ఐలాండ్ ట్రై చేయండి. సో మ్యాంగ్లూర్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి మీరు కవర్ చేయొచ్చు. బట్ ఇట్స్ జస్ట్ లైక్ ప్లేస్, సీ షోర్ ప్లేస్. అంత గొప్పగా ఏముండదు మ్యాంగ్లూర్. బట్ డెఫినెట్లీ యూ క్యాన్ స్పెండ్ సమ్ టైమ్. బికాజ్ అర్జున్ రెడ్డి బల్మట్ట సర్కిల్లో బట్టలు ఇప్పి తిరుగుతూ అంటాడు కదా, అట్లీస్ట్ ఆ బల్మట్ట సర్కిల్ ఏందో చూసి రావచ్చు మనం. సో ఇప్పుడు మనం కొంచెం ఫారెస్ట్ రీజన్లోకి ఎంటర్ అయినాం. కొంచెం చల్లగా కూడా అయింది క్లైమేట్, ప్లజెంట్గా. నాకు అప్పటి నుంచి ఎండలో నడిపించి ఇట్స్ లైక్ డిహైడ్రేషన్. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ కనిపించింది. సో నేను డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ చూసిరు కదా ఎక్స్టెన్షన్ కేబుల్స్ ఉన్నాయి. సో ఎక్స్టెన్షన్ కేబుల్స్ ఉన్నప్పుడు ఈ డ్రోన్ షాట్స్ తీయలేం. కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. వీలైతే దాని దగ్గరికి వెళ్దామా? మేబీ వెళ్ళలేం, పాత్ లేదు. బట్ సూపర్బ్. బై రోడ్ ట్రావెలింగ్ చేయడం వల్ల ఇట్లాంటి అందమైన సన్నివేశాలు చూడడానికి దొరుకుతాయి. అందుకే మాలాంటి బైకర్స్ అందరూ బైక్ పైన ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. అమేజింగ్ ఉంది అసలు ఈ రివర్ వ్యూ. ఒకసారి ఈ బోర్డు చూడండి. యాక్చువల్గా నాకు ఏం అర్థమైతే లేదు, కానీ నేను ఈ వేషాలు అవన్నీ మన కేరళలో మాత్రమే వేస్తారనుకున్నా. కాకపోతే కథకళి డ్యాన్స్, ఇంకా
కూచిపూడి భరతనాట్యం అట్లాంటి డాన్సెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక డిఫరెంట్ గెటప్ ఉంటుంది. సో ఆ గెటప్స్వి చాలా మటుకు ఫొటోస్ నేను ఈ ఏరియాలోనే చూస్తున్నా, అంటే కర్ణాటకలోని ఈ పాటల ఉడుపి డిస్టిక్లో. సో నేను ఒకసారి మళ్ళీ రీసెర్చ్ చేయాలి ఇది డ్యాన్స్ ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఏంది అన్నది. ఒకవేళ మీకేమైనా తెలిసి ఉంటే ఇట్లాంటి వాటి గురించి డెఫినెట్లీ కింద కమెంట్ చేయండి. నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల జ్ఞాన్ పెరుగుతుంది. ఫైనల్లీ ఒక బోర్డు కనిపించింది ధర్మస్థల అని అక్కడ. సో ఇంకా మనకి ధర్మస్థలకి 53 కిలోమీటర్స్ 1 hour 16 minutes పడుతుంది. సో మనం రైట్ నౌ స్టేట్ హైవే 37 పైన పోతున్నాం. నెక్స్ట్ మనకి నేషనల్ హైవే 73 తగులుతుంది 36 కిలోమీటర్స్ తర్వాత. చాలాసేపటి నుంచి ఇదే రోడ్లో నడిపిస్తున్నా. నాకైతే మస్తు మజా అంటే మస్తు మజా వస్తుంది. ఏడ పాట్ హోల్స్ లేవు, ఏడ ఏమీ లేవు, ఆరామ్సే పోతున్నా. కానీ చుట్టుపక్కల ఫారెస్ట్, చుట్టుపక్కల వ్యూ సూపర్. హెల్మెట్ లేదు మనకి, నాకంటే ఫాస్ట్గా నడిపించిండు. ఓవర్టేక్ చేసిన, ఆపేస్తే ఇంటర్ ఇట్లా. వెల్కమ్ టు ధర్మస్థల. వావ్, ఐ థింక్ నేను ఏదో కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నా. ఇక్కడ ఏవో ఉత్సవాలు అవుతున్నట్టున్నాయి, అందుకే మొత్తం అంతా జిగేల్ ఉంది. లోపలికి వెళ్దాం. లక్ష దీపోత్సవం అవుతుందా? ఓకే, లక్ష దీపోత్సవం. ఇచ్చి పడేసిండు కదా రూము, చిన్న జైల్లా ఉంది. ఏదో ఒకటి నైట్కి. ఈ ట్రిప్లో కాదు, లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒకటి ఇట్లాంటి స్టేలో ఉంటున్నా. నాట్ సో ఫనీ, 100 రూపీస్కి ఇట్లాంటి స్టే వస్తుందంటే చాలా గ్రేట్. సో నా సామాన్లన్నీ అక్కడిక్కడ పెట్టేసిన, టవల్ పెట్టేసిన, వచ్చిన తర్వాత కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. సో బయటికి పోయి ఫుడ్ తిందాం. ఫుడ్ తిన్న తర్వాత రేపు పొద్దున టెంపుల్ దర్శనానికి పోదాం. సో టెంపుల్ గురించి ముచ్చట్లన్నీ రేపు పొద్దున చెప్తాం. ఫస్ట్ బయటికి పోయి మనం తిందాం, ఆకలి వేస్తుంది. మర్చిపోకుండా మాస్క్ తీసుకుందాం. ఇక్కడ ఎక్కువ మంది మాస్క్ పెట్టుకుంటలేదు, కానీ మన సేఫ్టీలో మనం ఉండాలి.